గారు ఆయన అక్కడ నీవు చదువు అని ఆయన్ని గట్టిగా ఆయన్ని అదిమినప్పుడు నాకు చదవడానికి రాదు అని అన్నారు. మళ్ళా రెండోసారి నువ్వు చదువు, మళ్ళా మూడోసారి నువ్వు చదువు అని ఇలా జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా ఖురాన్ గురించి ఆయనకి ముందుగా ఇఖ్రా అంటే ఈ యొక్క ఖురాన్లో సూరా అల్ అలక్ 96వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు చెప్తూ ఉన్నాయి. చదువు గురించి, జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి, మరి దానికి ఉన్న విలువ గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా విద్యను అభ్యసించాలి అని, మరి ఈ యొక్క చదువు అనేటటువంటి ఈ యొక్క విషయం ఇక్కడ మొదటిగా ఈ యొక్క వాక్యంలో అవతరించిందని, దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క వాక్యం జరిగినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి ఇలా చదువు అని అన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భయపడి ఆయన మక్కా వైపుకి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఖదీజా రజల్లా గారితో నాకు దుప్పటి కప్పు అని చెప్పడం జరిగింది. దుప్పటి కప్పు అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వణికిపోతూ ఆ యొక్క దుప్పట్లో కూర్చొని భయపడుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఖదీజా రజల్లా గారు ఏం చేశారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకొని వరకా బిన్ నౌఫిల్ రజల్లా గారి వద్దకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి, ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం గారి గురించి, ఈ యొక్క ఖురాన్ అవతరణ గురించి, ఈ యొక్క ఇక్రా అనేటటువంటి వాక్యం గురించి, ఈ యొక్క జరిగిన సంఘటన మొత్తాన్ని ఖదీజా రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ యొక్క వరకా బిన్ నౌఫిల్ రజల్లా గారికి జరిగిన సంఘటన మొత్తం కూడా చెప్తే అప్పుడు ఈ యొక్క వరకా బిన్ నౌఫిల్ రజల్లా గారు ఏమన్నారంటే, అయ్యో నేను ఇంకా కొద్ది రోజులు బ్రతికి ఉండుంటే నేను ఇప్పుడు నిన్ను చిన్నపిల్లవాడిని అయి ఉంటే బాగుండు. ఎందుకు అంటే నిన్ను మూసా అనే ప్రవక్త గారిపై అవతరించినటువంటి దైవవాణి ఏదైతే ఉందో, మూసా ధర్మశాస్త్రం, తౌరాత్ గ్రంథం అనబడే ఆ యొక్క దైవవాణి ఏదైతే ఉందో అదే దైవవాణిని తీసుకువచ్చిన ఈ యొక్క దైవదూత జిబ్రీల్ అనబడే గాబ్రియల్ అనే ఈ యొక్క దైవదూతనే, నీ వద్దకు వచ్చిన దైవదూత కూడా ఆ దైవదూతనే, ఆ ధర్మశాస్త్రాన్ని తౌరాత్ గ్రంథాన్ని తెచ్చిన దైవదూతనే ఈ యొక్క దైవదూత. ఆయన చెప్పేది సత్యం, ఆయన చెప్పేది నిజం. అల్లా గురించి చెప్పినటువంటి విషయాలు, ఆ యొక్క సృష్టికర్త గురించి చెప్పినటువంటి విషయాలు అవి నిజం. మరి ఇక నాకు తెలిసి ఇక ముందు నీ యొక్క జాతి నిన్ను వ్యతిరేకిస్తుంది, నిన్ను గెంటి వేస్తారు, నీకు అనేక రకాల ప్రమాదాలు వస్తాయి. మరి నేను కనుక చిన్నపిల్లవాడిని అయి ఉంటే ఇక నీతో పాటు ప్రయాణం చేసి పెద్దగా అయ్యి నేను నీకు సెక్యూరిటీగా, నీకు అండగా ఉండేవాడిని అని ఈ యొక్క వరకా బిన్ నౌఫిల్ రజల్లా గారు సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది, ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆశ్చర్యంగా అడుగుతారు, ఏంటి నా ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారా, నా ప్రజలు నన్ను గెంటి వేస్తారా అంటే అవును, ఎందుకంటే అనేక జాతులలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో నుంచే